నిజాంపేట మండల వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా 44 డిగ్రీల వర్షపాతం నమోదు కాగా మండలంలోని చిల్మెడ వాగుతో పాటు నందిగామ సాయి చెరువు అలుగు పారుతుండటంతో గ్రామ ప్రజలు, యువకులు చెరువు వాగు వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగుతూ వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ వర్షాలకు మండలంలోని చెరువులన్నీ నిండు కుండలా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే వర్షాలు కురిసినట్లయితే అన్ని గ్రామాల చెరువులు కూడా అలుగు పారడం జరుగుతుందన్నారు రైతన్నలు. అదేవిధంగా వర్షాలకు వెంకటాపూర్కి గ్రామానికి చెందిన కాసా నర్సింగ్లు పెంకటిల్లు పూర్తిగా కూలిపోయింది. పెంకటిల్లులో నివసిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, వర్షాలతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలమంతా అప్రమత్తంగా ఉండాలని జంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్షానికి మొత్తం చెరువులు పుట్టలు పూర్తిగా నిండినాయి. మరియు యువకులంతా కేరింతలు సంతోషాలతో ఉత్సాహంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. మరియు రైతులకు మంచి శుభసూచకంగా ఈ వర్షాలు పడడం పాడి పంట పరిశ్రమ అన్నీ బాగుండాలని వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే పాడి పంట అన్నీ అభివృద్ధి చెందుతాయి. ఈ వర్షాలు పడితేనే సమస్త లోకం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలు మంచిగా కురిచి చెరువులు నిండాలని భగవంతుని కోరుకుంటున్నాము. తప్పకుండా మంచిగా వర్షాలు కురి రేపో మాపో చెరువులు అలుగుతుంటాయని కోరుకుంటూ తెలియజేస్తున్నాం.